రైటిక ప్రకాశం జిల్లాలో పలు చోట్ల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 110 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. 6 గంటలలోపు క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసేందుకు ఈసీ అనుమతించింది. ఓటర్లు భారీగా క్యూ లైన్ లో అధికారులు వారికి ఓటు వేసేందుకు అవకాశాన్ని కల్పించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాల్లో ఇంకా పోలింగ్ జరుగుతుంది, కొనసాగుతున్నాయి. చాలా కేంద్రాల్లో ముందస్తుగా 6 గంటలకు ముందుగా వచ్చిన వాళ్ళందరూ కూడా స్లిప్పులు ఇచ్చి అధికారులు పూర్తిగా వాళ్ళు ఓట్లు వేసేదానికి వినియోగించుకునేదానికి అవకాశం కల్పించారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఉన్నారు, పెద్ద సంఖ్యలో కూడా పోలింగ్ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని ప్రయత్నంలో ఉన్నారు. ప్రజలు కూడా ఎక్కడా కూడా ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో ఎక్కడా ఇబ్బంది పడకుండా సమయాన్ని కేటాయించి పూర్తి స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకునే పనిలో ఉన్నారు. అధికారులు కూడా అదే విధంగా అప్రమత్తమై వచ్చిన వారందరికీ కూడా పూర్తిగా అవగాహన కల్పించి వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకునే విధంగా అన్ని చర్యలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయటం, ఈ చీకటి పడే సమయంలో ఈ రాత్రి 8:30 కావస్తున్న ఈ సమయంలో కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా విద్యుత్ సదుపాయాన్ని కేటాయించడం, ఎక్కువ సమయం దాటడంతో ఆ సమయానికి ఎక్కడ ఇబ్బంది పడకూడదు, వెయిటింగ్ లో ఇబ్బంది పడకూడదు అనేసి కుర్చీలను ఏర్పాటు చేయడం చేశారు. రాష్ట్రంలో చూసుకుంటే ఇదే విధంగా దాదాపు 125 కేంద్రాల్లో ఇంకా పోలింగ్ కొనసాగుతూనే ఉంది. అయితే అధికారులు ఇప్పటికే 80% జరిగిన పోలింగ్ మరికొంత పెరిగే అవకాశం ఉందనేసి అంచనా వేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం సంఖ్య పెరిగింది. అయితే ఈ పోలింగ్ శాతం సంఖ్య పెరగడంతో అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, ఏ ఒక్క ఓటర్ కూడా ఇబ్బంది లేకుండా పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం జరిగిన ఘటనలో ఏదైతే ఈవీఎం మిషన్లు పగలగొట్టారో రాష్ట్రంలో 4 చోట్ల, ఆ 4 చోట్ల కూడా ఈవీఎం మిషన్ల ప్రాంతంలో కొత్త ఈవీఎం మిషన్లు ఏర్పాటు చేసి అక్కడ కూడా పోలింగ్ కేంద్రం నిర్వహించి మళ్ళీ పోలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే రాత్రి 12 అయినా 1 గంట అయినా కానీ ఎక్కడా కూడా ఏ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ఓటు హక్కుకి 6 గంటల లోపు కేంద్రాలకు ఎవరైతే చేరుకున్నారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అధికారులు పూర్తి ఏర్పాటు చేశారు. కెమెరా పర్సన్ తేజతో రాజేష్, HM టీవీ, విజయవాడ.